యువర్ రైటర్, యువర్ అన్ యాక్టర్, మల్టీఫాసెటెడ్. బట్ ఎప్పుడు మధ్యలో దర్శకుడికి ప్రెషర్ ఉంటుంది కదా హరీష్ గారు, ఏం చేశారు ఈ మధ్యలో? అంటే ఎలా మిమ్మల్ని మీరు సమాధాన పరుచుకున్నారు? పుస్తకాలండి, పుస్తకాలు విపరీతంగా పుస్తకాలు చదవడం, ఇంకా ఇలాంటి ఆపాత మధురాలు పాటలు వినడం, బాగా బోర్ కొడితే మీ రా మూవీస్ చూడడం. అబ్బో, మీ రా మూవీస్ అన్ని ఆల్మోస్ట్ ఐ హ్యావ్ సీన్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ దెర్ ఆర్ ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బాహుబలి ఇన్ డిజిటల్ మీడియా అండి నా దృష్టిలో. థ్యాంక్ యూ. రామూయిజం అనేది ఒక బాహుబలి లాంటి సక్సెస్. అవును, వి ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ఎంజాయింగ్ ద సక్సెస్. మిస్టర్ బచ్చన్ అనగానే కొంచెం ఇమీడియట్గా ఎవ్రీబడి కొంచెం అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, ఒక సీరియస్ ఫీలింగ్ వచ్చింది. అసలు ఏంటి, వాట్ ఈస్ మిస్టర్ బచ్చన్ అబౌట్? 80s ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ నార్త్ ఇండియాలో ఒకళ్ళ మీద ఐటీ రైడ్కి వెళ్ళి దాదాపు ఆ రోజుల్లో 300 కోట్ల పైగా ఆస్తి పట్టుకున్నాడండి. అంటే ఇమాజిన్ జూబ్లీస్లో ఒక 100ల్లో 1000ల్లో గజమో ఎకరమో ఉండే రోజుల్లో అతనికి లక్షల్లో లంచం ఇచ్చినా సరే అతను వంగలేదు. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు అంటే బాగా నేను అట్రాక్ట్ అయిన విషయం ఏంటంటే హానెస్టీ హీరోయిజం అండి ఇందులో. ఆ హీరోకు ఉండే నిజాయితీ అతని హీరోయిజం ఇందులో. అతను ఒక 100 మందిని కొట్టడమో సోమోలగడం అలా కాకుండా బేసిక్గా మ్యాండేటరీ అవ్వాలి. హానెస్టీ అని అందరం నిజాయితీ ఉండాలని మ్యాండేటరీ అవ్వాలి. కానీ ఎవడన్నా ఒక చోట హానెస్టీ ఉంటే మన హీరోలా కనబడుతున్నాడు. కరెక్ట్. అంటే మనం ఎలాంటి మానవతా విలువల్లో బతుకుతున్నాం, ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం అంటే ఎవడన్నా తాగకపోతే ఏ తాగట్లేదా అని చెప్పి విచిత్రంగా చూడడం, ఎవడన్నా ఆనెస్ట్గా ఉంటారే అబ్బాయి చాలా ఆనెస్ట్ అతను హీరో అన్నట్టుగా చూడడం. అంటే మోరర్లెస్ ఇలాంటి టైంలో ఈ సినిమా కరెక్ట్ అనేది నా ఫీలింగ్. మామూలుగా అందరికీ ఒక్కొక్క ఇలాంటి కథలు చెప్పాలని ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగితే ఐ లైక్ సోషల్ ఫ్యాంటసీస్ చాలా. మిమ్మల్ని అడిగితే మీకు ఇష్టమైన కథలు ఏంటి? ఇప్పుడు నేను అన్ని నా సినిమాలు వరుస పెట్టి తీయడానికి ఇలాంటి కథలు చెప్తానండి. మా నాన్న తెలుగు మాస్టర్ కొడుకుగా నేను పుస్తకాలు చదివి నేను ఇండస్ట్రీకి వచ్చింది ఒక చలం మైదానాన్ని సినిమా తీద్దామని, ఒక ఎండమూరి వేదనాథ్ ప్రేమ సినిమా తీద్దామని. ఇలాంటి ఈస్థెటిక్స్తోనే ఒక ఇడియట్ అమ్మాన తమిళమ్మాయి ఒక అగ్రెసివ్గా యాటిట్యూడ్తో అప్పుడే ఇండస్ట్రీకి యాటిట్యూడ్ని పరిచయం చేసిన రవితేజ్ గారు, కమిషనర్ కూతురులకి మొగుళ్ళు రారా అలాంటి డైలాగులు చెప్తూ రెబల్గా ఉండే రవితేజ్ గారితో షాక్ అని చెప్పి వేటూరు గారితో మధురం అని చెప్పి ఒక సినిమా తీస్తే 3.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టారండి. సో ఇమీడియట్గా మిరపకాయ అన్నాను బ్లాక్ బాస్టర్, తర్వాత గబ్బర్ సింగ్ అన్నాను బ్లాక్ బాస్టర్. సో ఏంటంటే మనకు ఎంత నాలెడ్జ్ వచ్చు. చాలామంది అడుగుతుంటారు మీతో బయట మాట్లాడినప్పుడు యూ స్పీక్ లైక్ ఒక మేధావిలా మాట్లాడుతుంటారు, లేకపోతే ఇంకోలాగా మాట్లాడుతుంటారు, మరి ఏంటి మీ సినిమాలు మళ్ళీ ఆ ఫైట్లు ఏంటి, ఆ డాన్స్లు ఏంటి, ఆ ఐటమ్ సాంగ్స్ ఏంటి? మీరే ఐటమ్ సాంగ్స్ పెద్ద గొడవ చేశారు కదా. సరే గతం కదా, అది ఎలా మళ్ళీ చేస్తాను రెడీ. నేను గొడవ పెట్టుకోవడానికి మళ్ళీ రెడీ కదా, మీరు కూడా గొడవ అంతేగా. సో ఇవి ఏంటంటే మీకేం తెలిసినది ఇంపార్టెంట్ కాదండి, ఎవరికి మీరు డెలివరీ చేస్తున్నారు. బట్ అది ఆర్జీవి గారి స్కూల్కే విరుద్ధం కదా. ఇప్పుడు ఆర్జీవి గారి స్కూల్లో అందరు జనాలు రూల్ ఏముందండి అలా అంటే మీరు దాదాపు ఆర్జీవి గారి స్కూల్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్మ్. ఆర్జీవి ఈస్ బియాండ్ డైరెక్టర్స్ అండి. సినిమా కంటే కూడా ఆర్జీవి ఫర్ మీ నౌ ఈజ్ అ ఫిలాసఫర్. సినిమా దర్శకుడిగా మొదలైన ఆయన జీవితం ఫిలాసఫర్గా వెళుతోంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే తెలియదు, ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ బోర్డ్ ఆఫ్ మెనీ టైమ్స్. తనకి ఏదైనా ఎక్కువ ఏం చేసి ఆయనకి బోర్ కొట్టేస్తుంది. ఆర్జీవి గారు అనేవాడు ఆయన అసలు మోడర్న్ గురువు అండి. నేను చెప్తున్నాను కదా, లైక్ ఒక నీషే లాగా, లేకపోతే ఒక ఓషో లాగా. అంటే నీషే ఓషో రైమింగ్ గురించి చెప్పట్లా, కల్ట్ నా ఉద్దేశం నేను చెప్పదలుచుకుంది. ఆ కల్ట్ని మీరు కెలికి మరీ బయటికి తీశారు. ఆ ఘనత మీదే, ఆ మైనింగ్ మీదే. థ్యాంక్ యూ. కానీ అంటే మీరు అనేది వాట్ ఈస్ యువర్ స్కూల్ ఆఫ్ టెలింగ్ స్టోరీస్? అంటే జనానికి ఏది కావాలో అది ఇద్దాం. ఎంటర్టైనింగ్ అండి, 100% ఎంటర్టైనర్. మళ్ళీ కామెడీ కాదు, ఓన్లీ కామెడీ మాత్రం కాదు. ఎంటర్టైన్లో కామెడీ ఒక పార్ట్, రొమాన్స్ కూడా ఎంటర్టైన్మెంటే, యాక్షన్, ఒక హీరోకి మధ్య ఒక చిన్న డ్రామా, కాన్ఫ్లిక్ట్, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం. నాకు ఎలాంటి సినిమాలు తీయడానికి ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంటామండి. బట్ ఎలాంటి సినిమాలు తీయనో మట్టు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. వాస్తవికతగా అద్దం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటి పదాలు నా సినిమాల్లో ఎప్పుడు ఉండవు. నా సినిమా గురించి ఏ రివ్యూలు ఉండకూడదు అనుకుంటాను. వాస్తవాన్ని మర్చిపోయి జనాలు సినిమా ప్రపంచంలో ఒక 2.5 గంటలు వాడి బాధలు, వాడి టెన్షన్స్, వాడి ప్రెషర్స్ అన్నీ టికెట్ చింపికానే అవి అలా చిరిగిపోయి థియేటర్లోకి వచ్చి కూర్చొని 2.5 గంటలు హరీష్ శంకర్ అనే ఒక ప్రపంచంలో నవ్వుకోనో ఎంటర్టైన్ అయ్యో బయటికి వెళ్ళాక ఉండాలి అనేది నా, మీ దృష్టిలో బయటికి వెళ్ళేలా ఉండాలని నా ఫీలింగ్. చాలా బాగుంది వినడానికి. మీ దృష్టిలో ఏది బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్, పాట, కామెడీయా, ఆర్ట్ అండి? ఆర్ట్. కాళిదాసు చెప్పినట్టు అరసి కేసు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అన్నట్టుగా పోయిటరీ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, హ్యూమర్ అవ్వచ్చు, ఆలోచింపజేసే విధానం అవ్వచ్చు, ఏదైనా సరే ఎనీ ఆర్ట్. ఒక మంచి కోట్ ఉందండి, ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్ ఆర్ డిస్టర్బ్ ద కంఫర్ట్. ఆహా, మళ్ళీ చెప్పండి. ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్డ్. ఎవడైతే డిస్టర్బ్గా ఉన్నాడో మన ఆర్ట్ కంఫర్ట్ చేయాలి, ఎవడైతే కంఫర్ట్గా ఉన్నాడో ఆయన డిస్టర్బ్ చేయాలి ఆర్ట్.
కంఫర్ట్గా పొద్దున్న లేచి పొద్దున్న ఇడ్లీ, మధ్యాహ్నం పప్పనం, సాయంత్రం పెరగనం, మధ్యాహ్నం సాయంకాలం ఈవినింగ్ బజ్జీలు పునుగులు తినేసి చాలా లైఫ్ అని చెప్పి పడుకునేవాడు, కంఫర్ట్గా ఉన్నవాడితో ఒక సినిమా డిస్టర్బ్ చేయాలి, ఒక పాట అలజడి సృష్టించాలి. సో దట్ ఐ ప్రిఫర్, దట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఐ వాంట్ క్రియేట్ అండి. చాలా డీప్ క్వశ్చన్ ఇచ్చారు, నేను కూడా చాలా భారీగా సమాధానం చెప్పి. మీరు కూడా ఒక నీషే పక్కన టైం ఉంది. గురుగారు కుర్చీ సర్కార్ లాగా నెక్స్ట్ ఆ కుర్చీకి ఎవరంటారు కదా, సో గురుగారు ఇంకా కుర్చీలో కూర్చున్నారు కాబట్టి లెట్ మీ బి గుడ్ లిజనర్ బిఫోర్ ఐ బికమ్ ఏ గుడ్. అయినా మీరు ఇంకా యంగ్ అండ్ డైనమిక్ అండ్ హ్యాపెనింగ్ కదా, అంటే గురుగారు కూడా ఆయన ఇంకా యంగ్ అండ్ ఆయన మా అందరికంటే యంగ్ అండి, ఆయన అంతే, ఇంకా అందులో డౌట్ లేదు. విల్ ఓపెన్లీ యాక్సెప్ట్ ద డిఫీట్ దట్ రాజీవ్ గారు అందరికంటే యంగ్. ఆయన ఫోటోలు దిగే అమ్మాయిలతో అవ్వచ్చు, ఆయనకుండే చిలిపి థాట్స్ అవ్వచ్చు, ఆయనకుండే నాటీనెస్ అవ్వచ్చు, అందులో ఒక పావు వంతు కాదు కదా, 10 పైసల వంతు కూడా మాకు లేదు. ఆయన పట్ల ఉన్న జెలసీని చెప్పుకోలేక మీరు ఇలా చాలామంది ఆయన్ని చూసి జెలసీ పడేవాళ్ళు ఆ జెలసీ అని ఒప్పుకోలేక మేము మంచివాళ్ళం అనే ఒక ముసుగు కప్పుకొని మాట్లాడుతుంటారు. ఈ విధంగా మనం ముందుకు పోతూ అయితే బాగుంది చాలా. సో మరి మిస్టర్ బచ్చన్లో మీరు భాగ్యశ్రీ అనే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారా? అవునండి. సో వేర్ డిడ్ యూ ఫైండ్ హర్? అంటే మనకి ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చే తెలుగు అమ్మాయిలు లేరా అని, దానికి మీరు అడగాల క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా అడిగారా అంటే అలాగే అడగకుండా వేరేగా అడిగాను. తెలుగు అమ్మాయిలండి, ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు, భాష మీద మంచి కమాండ్ ఉండి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న అమ్మాయిలు, మీరు విపరీతంగా ఇంటెలిజెన్స్ పెంచేసుకొని మీరు సమాజ పోరాటాలు, జర్నలిజము వీటి మీద బిజీగా మీకు దద్దమ్మలు కావాలన్నమాట. అలాగే బిజీగా ఉన్నారు. అంటే సామాజిక దృక్పథం లేకపోవడం లేనంత మాత్రం వాళ్ళు దద్దమ్మని మీరు అనకూడదు. స్టార్టప్స్ పెట్టి చాలామంది పైకి వెళ్తున్నారు. షీ జాబ్స్ అని మన తెలుగు అమ్మాయి, ఒక అమ్మాయి స్వాతి నేలబట్ల గారని ఒక స్టార్టప్ పెట్టారు. ఇట్ హెస్ బికమ్ హ్యూజ్. మరి స్వాతి గారిని తీసుకోండి హీరోయిన్గా. అదేనండి, వాళ్ళ ప్యాషన్ అక్కడ ఉంది. ఈ ప్యాషన్ తెలుగు అమ్మాయిలకి ఎందుకో తక్కువ ఉందని నా ఫీలింగ్. ఓహో, నాకు సినిమాలో ఒక హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగు అమ్మాయిలు, తెలుగు భాష. ఎందుకంటే యాజ్ అ రైటర్ మీరే అన్నారు, నేను రైటర్గా ఉన్నప్పుడు గబుక్కు నాకు డైలాగ్ మార్చినా ఇంకోటి చేసినా నాకు ఇమీడియట్గా తెలుగులో చెప్పే అమ్మాయే కావాలి నాకు అనిపిస్తుంది. ఒక 10 minutes నాకు టైం నేను నేర్చుకొని వస్తానంటే నాకు అప్పుడున్న ఎనర్జీ మొత్తం పోతుంది. కానీ మీరు రావట్లేదే, మేమేం చేస్తాం? మీరు రండి, బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ సినిమా గురించి మీరు చెప్పేలోపు అంటే అదే మనం ఎలాగో మాట్లాడుకుందాం అనుకుని చెప్పాం కదా, అవన్నీ డేట్స్ అవి మాట్లాడుకుందాం తర్వాత. సో బట్ ఎనీవే, ఈ అమ్మాయిని పర్టికులర్గా ఈ మూవీకి కాస్ట్ చేయడంలో ఏమన్నా అంటే స్పెసిఫిక్గా చూసారా? ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ పర్లేదని? ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ దొరకట్లేదు కదా, అదే ప్రాబ్లము. నేను పూజా హెగ్డే అని డీజేకి తీసుకొచ్చిన, శృతి హాసన్, గబ్బర్ సింగ్ తీసుకొచ్చిన, అందరూ అద్భుతంగా ఉన్నారు. సో నాకు ఒక బ్యూటీ పట్ల ఒక ఐతాలు, ఒక విజన్ ఏదో ఉందని అనుకుందాం కాసేపు. మోర్ ఆఫ్ దానికంటే కూడా ఈ సినిమాలో అమ్మాయిని పెట్టాలంటే 90sలో ఒక, మళ్ళీ ఇందాక ఇంటర్వ్యూలో చెప్పా, ఒక హిందీ ఒక పోయిటరీలో ఉన్న ఒక లైన్ అండి, ఒక లైన్ కూడా ఇన్స్పైర్ చేస్తా చూడండి ఒక సినిమాకి. లైన్, బహుత్ బర్సోं के बाद